రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధమైంది. రేపు పొద్దున్నుంచి పొద్దుమీకిందాకా సంబరాలకు ఏర్పాట్లు చేసింది సర్కార్. ఇందుకోసం సర్కార్ హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలు, గ్రామాల్లోనూ ఏర్పాట్లు చేయించింది. రాష్ట్ర అవతరణ వేడుకలకు పల్లె, పట్నం, ఊరు, వాడ అంతా ముస్తాబైంది. రాష్ట్రం వచ్చి 3 ఏళ్లు పూర్తవుడుతోని సంబరాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లు చేసింది సర్కార్. రాజధాని హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలల్లా సర్కార్ కార్యాలయాలను కలర్ఫుల్ చేశారు. ఇక రేపు పొద్దుగాలటి సంధి పొద్దుమీక దాకా రాష్ట్రమంతా ఎక్కడ చూసినా పండుగే పండుగ. రాష్ట్ర అవతరణ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ల ఏర్పాట్లు పూర్తయినాయి. పొద్దుగాల 8 గంటలకు గన్ పార్క్ కు చేరుకోనున్న సీఎం అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. అటెన్కా సీఎం కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. అక్కడ పోలీసుల గౌరవ వందనం తీసుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి కొద్దిసేపు మాట్లాడతారు. రాష్ట్రం వచ్చిన ఈ 3 ఏళ్లల్లా సర్కార్ చేపట్టిన పథకాలు, మున్ముందు చేపట్టబోయే కొత్త పథకాల గురించి సీఎం మాట్లాడతారు. పరేడ్ గ్రౌండ్ల పోలీసుల కవాతు, నేతల మాటలు, కళాకారుల ఆటపాటలతోని ఇక్కడ వేడుకలు ధూమ్ధామ్గా చేస్తామంటున్నారు అధికారులు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల కోసం హుసేన్ సాగర్ తీరాన సైకత శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ట్యాంక్ బండ్ చుట్టూ సైకత శిల్పాలు పెట్టారు. తెలంగాణ తల్లి, తెలంగాణ మ్యాప్, అమరవీరుల స్తూపం, సీఎం కేసీఆర్ చిత్రాలు ఇందులో ఉన్నాయి.